ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం ప్రతిదీ ఉన్నప్పటికీ మీరే అనుభూతి చెందుతారు. మానసికంగా బలహీనంగా ఉంటారు, ఎందుకంటే మీరు బయట నుంచి మామూలుగా కనిపించే అవకాశం ఉంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొంత సందేశాత్మక సాహిత్యాన్ని చదవాలనే కోరిక మేల్కొంటుంది. జీవితాన్ని సానుకూల దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పెండింగ్ చెల్లింపుల్ని పొందవచ్చు. అనుభవజ్ఞులైన వారితో చర్చిస్తే ప్రయోజనం ఉంటుంది. సీనియర్ అధికారులతో సంబంధాలు బలపడతాయి. ఫైనాన్స్ కి సంబంధించిన ప్రాజెక్టులలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. దిగుమతి ఎగుమతి సంబంధిత పనుల్లో కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత పనుల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ నిర్వహణ మరియు సమర్థత ప్రశంసించబడతాయి. మీరు పాత స్నేహితుల్ని కలవవచ్చు. అయితే ఈ వారం మీరు పన్ను సంబంధిత సమస్యల్లో చిక్కుకోవచ్చు. వారం ప్రారంభంలో మీకు తలనొప్పి మరియు చంచల తత్వం అనిపించవచ్చు. ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించవద్దు. మీరు న్యాయపరమైన చిక్కుకోవచ్చు. స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ పని ప్రభావితం కావచ్చు. కొంతమంది మీ సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు ఈ రోజు నుంచి భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.